అత్తయ్య గారు ఈ రోజు ఖర్చులో నాకు 50 రూపాయలు మిగిలాయి. నాకైతే 100 రూపాయలు మిగిలాయి. నా 100 50 పట్టుకెళ్ళి మన ఇద్దరికి పనికొచ్చే వస్తువు తీసురా. సరే అత్తగారు. వాడ్ల పిల్ల ఆగు. నేను డబ్బులు ఎక్కువ ఇచ్చాను కాబట్టి నువ్వు తెచ్చే వస్తువు నేను ఎక్కువ సార్లు వాడతాను. నువ్వు మాత్రం అప్పుడప్పుడే వాడాలి. సరే అత్తగారు. అత్తగారు మన కోసం మాపింగ్ స్టిక్ తెచ్చాను. మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు రోజు వాడండి. నేను అప్పుడప్పుడే వాడతాను. ఏంటి మా నాన్నగారు మన కోసం కారు కొన్నారంటండి. 2 కేజీలు స్వీట్ తీసుకురండి, వీధిలో అందరికీ పంచేద్దాం. సరే. అత్తగారు మా నాన్నగారు మన కోసం కారు తెస్తున్నారు. పూజ కోసం సామాన్లన్నీ రెడీ చేయండి. సరేనమ్మా. మామయ్య గారు మా నాన్నగారు మన కోసం కారు తెస్తున్నారు. దిష్టి తీయడానికి 2 కొబ్బరికాయలు తీసుకురండి. సరేనమ్మా. నాన్నగారు కారు తీసుకురాలేదా? ఎందుకు తీసుకురాలేదమ్మా? తీసుకొచ్చాను. ఒకవేళ తీసుకురాకపోతే మీరు ఊరుకుంటారేమో గాని నా మనవడు ఊరుకోడు కదా. ఎటు పోతున్నావు? కోమలి వైన్స్. నేను అడిగిన అన్నిటికీ సమాధానం చెప్పిపో. సరే అడుగు. తాజ్ మహల్ ఎక్కడున్నది? భూమి మీద. అన్నం తినకపోతే ఏమైతది? మిగిలిపోద్ది. భార్య లేని పతి ఎవరు? అల్లోపతి. పగలు కూడా కనిపించే నైటు ఏంటిది? గ్రానైట్. వేలికు పెట్టుకొని రింగ్ ఏంటి? ఫైరింగ్. అందరూ భయపడే బడేంటి? చేతబడి. అందరూ నమస్కరించే కాలేంటిది? పుస్తకాలు. దయ్యం పోవాలంటే? తాయితు కట్టాలి. దయ్యం రావాలంటే? తాలి కట్టాలి. తాగుబోతుకు ఉండవలసినవి? కోటర్ గిలాసా వాటర్. తాగుబోతుకు ఉండకూడని? సిగ్గు ఇజ్జతి లజ్జా మానం. అర్జెంట్ గా ఐస్ వాటర్ ఇవ్వు. ఈ ఎండ మామూలుగా లేదు. ఒక్క నిమిషం బయటికి వెళ్ళి వచ్చానంతే కళ్ళు తిరిగేస్తున్నాయి. అందుకే పుష్టిగా తినమని చెప్తాను. ఓ ఎండకి తట్టుకోలేవు, చలికి తట్టుకోలేవు. మా ముందు వాటర్ ఇవ్వమ్మా. అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం తాగమని చెప్తాను. ఆహా, డ్రింకులు. ఇప్పుడు తాగుతావా డ్రింకు? పోయేలా ఉన్నానే తల్లి, వాటర్ ఇవ్వు. వాటర్ ఎందుకోవే? మోటార్ నిండిందో లేదని మేడ మీదకి వెళ్ళాను. వచ్చేసరికి గేర్లేకపోయాను. కొబ్బరి నీళ్ళు, చెరుకు రసాలు తాగమంటే తాగవు. పూటకు 10 సార్లు టీ మాత్రం తాగుతావు. ఇప్పుడు పెట్టి వాళ్ళ టీ. నేనన్నానని నువ్వు కూడా అన్నావనుకో, నరికి పోగులెట్టేస్తాను. అమ్మను మించి దైవం ఉన్నదా? ఆత్మను మించి అడ్డం ఉన్నదా? నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా? 1000 మంది అమ్మాయిలున్నా, 10,000 మంది అమ్మాయిలున్నా, 1 కోటి మంది అమ్మాయిలున్నా తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి తెలుసా? ఎవరిని? తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు. ఎందుకని అడగరే? ఎందుకు? తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది. హే, ఎక్కడి నుంచి వచ్చావు? టాక్ ఇంగ్లీష్ ప్లీజ్. ఓ ఓకే. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐ యామ్ ఫైన్. 10th పాస్ అవడానికి 6 ఏళ్ళు పట్టింది. అన్నీ ఒకేసారి రాయడం కన్నా సంవత్సరానికి ఒక్కొక్క సబ్జెక్ట్ రాయడం బెటర్ అనిపించింది. ఓహో, అరే మళ్ళీ ఇంటర్ 2 years లో పాస్ అయ్యావు? ఏంటోనండి అలా కుదిరేసింది. 10th పాస్ అవడానికి 6 ఏళ్ళు పట్టింది. ఎవ్వలే ఫోన్లో అంతగానం మాట్లాడుతున్నావు? నీ చిన్నప్పటి ప్రేమికురాలట. ఏందాట? ఇన్ని రోజులకు వాళ్ళ ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకున్నారట. ఏమంటావు అని అడుగుతాంది. ఆయన పెళ్ళ పోరగాన్లు ఒప్పుకునేదాకా ఇంకా కొన్ని రోజులు ఆగమంటాడు అని చెప్పు. ప్రియా, సిద్ధా, నేను ఫస్ట్ టైం కాలేజీలో చూడగానే పడిపోయా. అయ్యో దెబ్బలేమని తగిలినాయా? చూడరా వీణ్ణి. సీరియస్, నువ్వు ప్రపోజ్ చేయి. ప్రియా, నిన్ను కాలేజీలో ఫస్ట్ టైం చూడగానే పడిపోయా. ఐ లవ్ యూ ప్రియా. దేవుడా